కాబట్టి మరణంపై, పాపంపై మనకు విజయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు పాపాన్ని మనం ఓడించగలిగే ఆ స్థాయిలో మనం ఉన్నాం. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి పాపంలో ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగబడి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నామో పాపం మనల్ని ఏం చేయదు. ఎందుకంటే పాపం నుండి మనం విడుదల పొందుకున్నాం, మనకు జయమిచ్చాడు. పాపం అంటే భయపడాలి. పాపం మనల్ని చూసి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలును చూసి భయపడ్డది, యోసేపును చూసి భయపడ్డది, పాపం భయపడ్డది. కాబట్టి పాపంపై విజయం ఇచ్చాడు, మరణంపై విజయం ఇచ్చాడు. కాబట్టి అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం, మనకంటూ నిరీక్షణ ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 24, 25 వచనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధరణైంది కాబట్టి ఆ పునరుద్ధరణైనటువంటి ప్రభునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయిన మనము బ్రతుకుతాం. కాబట్టి ఇది 4వదిగా మనకు దేవుడు ఏమిచ్చాడు? విజయం ఇచ్చినందుకు మరణంపై